ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ నాడు నేడు అంటూ ఏపీ రాజకీయాల్లో విస్తృత చర్చ మొదలైంది. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర పెద్దలతో ఏం మాట్లాడారో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచేవారు. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రాష్ట్రాభివృద్దే ప్రథమ లక్ష్యంగా వరుస మీటింగులు నిర్వహించారు. ఢిల్లీ పెద్దలతో మీటింగుల సారాంశాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందజేశారు. సీఎం హోదాలో తొలిసారి ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టులపై వరుస భేటీలు నిర్వహించారు. ప్రధాని మోదీతో సహా తొలి రోజే 7 కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ ఆర్థిక సంఘం చైర్మన్లతో వరుస భేటీలు నిర్వహించారు. నేడు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నడ్డా, నీతి ఆయోగ్ సీఈఓలతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి పోలవరం పనులు ముందుకు తీసుకువెళ్లటం, అమరావతి పునః నిర్మాణం, విభజన హామీల అమలు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఎడతెరిపి లేకుండా ఫలవంతమైన భేటీలు నిర్వహిస్తున్నారు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలకు, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలకు ఎంతో వ్యత్యాసం ఉందని అటు హస్తినలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. అప్పట్లో తన సొంత అవసరాల కోసం తమపైన నమోదైన కేసులు, స్వప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లిన జగన్ నాడు తమకున్న 22 లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీల బలాన్ని ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ కోసం ఎలా వాడుకున్నారో ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అప్పట్లో ఢిల్లీ వెళ్లిన నాటి ముఖ్యమంత్రి జగన్ కేవలం హోంమంత్రి, ఆర్థిక మంత్రిని తప్ప మరెవరినీ కలిసేవారు కాదు. నేడు దానికి భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి శాఖకు సంబంధించిన పెండింగ్ పనుల వివరాలతో కేంద్ర మంత్రుల వద్దకు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. సీఎం చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన వినతులతో చంద్రబాబు వెళ్లిన కారణంగా అటు ఢిల్లీలో కూడా ఆయనకు ప్రాధాన్యం, గౌరవం దక్కుతోంది. ఈసారి లోక్సభలో తెలుగుదేశం పార్టీకి బలం పెరగటంతో ఆయన విజ్ఞప్తులకు కేంద్ర పెద్దలు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి సంబంధించి నిధుల విడుదల, ప్రాజెక్టుల మంజూరు, శాఖాపరమైన సహాయంలో చొరవ చూపాలని చంద్రబాబు అక్కడ ఐఏఎస్లను కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో ఈ పర్యటన రాష్ట్రానికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలవరం, అమరావతితో పాటు అనేక అంశాలపై వరుస శ్వేతపత్రాలు విడుదల చేసి చంద్రబాబు నిర్మాణాత్మకంగా ముందుకు పోతున్నారు. ఇక జగన్ తొలి పర్యటనను నెల్లూరు జైలులో పిన్నెలని పరామర్శించేందుకు నిర్వహించడంతో ప్రజాస్వామ్యవాదులంతా ఆయనపై మండిపడుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ సూపర్ సక్సెస్ కావడంతో ఇక హైదరాబాద్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరిగే భేటీపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.